జేబులోంచి ప్రతిసారి ఫీజులు కట్టడానికో, ట్రాన్స్పోర్ట్కో, అకామిడేషన్కో, ఫుడ్కో, స్టేషనరీకో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. బికాజ్ అందరికీ బార్న్ విత్ గోల్డెన్ ఆర్ సిల్వర్ స్పూన్స్ అవ్వదు కదా సిచ్యువేషన్. సో వన్స్ ఫర్ ఆల్ బ్యాంక్ సపోర్ట్తో పిల్లలు హ్యాపీగా చదువుకోవచ్చు అని ఒక ధీమా పేరెంట్స్కి ఉంటే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది. సో ఇంత మొత్తం రెస్పాన్సిబిలిటీ ఈస్ టేకెన్ అప్ బై వీసోర్స్. కాబట్టి అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీసెస్. ఇన్ని సర్వీసెస్ సిన్స్ 20 years నుంచి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎక్రిడేషన్స్ కూడా ఇన్ని కావు. అవన్నీ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. యూజువల్గా అండి ఒక ఎక్రిడేషన్ ఉంది అని అంటే అది చాలా వెయిటేజ్ని ఇస్తుంది. ఎందుకంటే ఎంతో నమ్మకం లేకపోతే తప్ప ఒక సంస్థకి అంత గుర్తింపు రాదు. అలాంటిది ఇంటర్నేషనల్ ఎక్రిడేషన్స్ ఉన్నాయి అని అంటే 100% మనం తీసుకుంటున్న డెసిషన్ కరెక్టే అని అనిపించడానికి ఇవి చాలా 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 హెల్ప్ అవుతాయి. ఫస్ట్ వన్ ఈజ్ EAI, యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. లైక్ మీరు జర్మనీ వెళ్ళాలనుకున్నా, ఫ్రాన్స్ వెళ్ళాలనుకున్నా, సో ఈ యూరోపియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఒక ఇంటర్నేషనల్ అక్రిడేషన్ అనమాట. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఫేర్స్ అనమాట, ICEF ఏజెన్సీ స్టేటస్. ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్కి సంబంధించింది. అండ్ ఆ గుర్తింపు కూడా మన వీసోర్స్ సంస్థకి ఉంది అని మాత్రం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కమ్స్ నఫ్సా, వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్. సో ఇదేంటంటే బేసికల్గా Tier 1 యూనివర్సిటీస్కి సంబంధించి, అంటే అక్కడ యూనివర్సిటీస్లో మన స్టూడెంట్స్ వెళ్ళి చదువుకోవచ్చు అని 100% గుర్తింపుని వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఒక ఇంటర్నేషనల్ అక్రిడేషన్ ఏజెన్సీ అనమాట ఇది. ఈ మూడిటితో కాకుండా ETS అని చెప్పేసి మనకి ఇంకొక ఏజెన్సీ కూడా ఉంది. దిస్ ఆల్సో హెల్ప్స్ అస్ ఫార్ ఇప్పుడు స్టూడెంట్స్ GRE, TOEFL ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా. సో ఈ ఎగ్జామ్స్ మీద స్పెషల్ డిస్కౌంట్ అందించడంతో పాటు ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ప్లేస్మెంట్ కావచ్చు, ఎగ్జామ్ అపియరెన్స్ దగ్గర నుంచి దాని ప్రాస్పెక్ట్స్ ఇవన్నీ కవర్ చేసే ఒక సంస్థ ఈజ్ ETS అనమాట. సో ఇంటర్నేషనల్లీ పెద్ద పెద్ద సంస్థల యొక్క అక్రిడేషన్ మన వీసోర్స్కి ఉంది. కాబట్టి మీరు నిశ్చింతగా, నిర్భయంగా, నిరభ్యంతరంగా మీ యొక్క స్టూడెంట్ కెరియర్ని వీసోర్స్ వాళ్ళ చేతుల్లో పెట్టచ్చు అన్నది నాకు అర్థమవుతుంది. అంటే మనకి దూరపు కొండలు నులుపు అని అనుకుంటాం కానీ మన ఇంట్లో మన నేషనల్ అక్రిడేషన్స్ కూడా వీళ్ళకి చాలా ఉన్నాయండి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ది ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్, లెట్ us ఆల్సో టేక్ ఎ లుక్ ఎట్ ద నేషనల్ అక్రిడేషన్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వారి దగ్గర నుంచి మన వీసోర్స్ గ్రూప్కి చాలా అక్రిడేషన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి వీసోర్స్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వీసోర్స్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇన్ని గుర్తింపులు ఉన్నటువంటి మన వీసోర్స్ టీమ్ యాజ్ సచ్గా వాళ్ళ సర్వీసెస్ని హైదరాబాద్లో వచ్చేసి ఇప్పుడు మనం ప్రస్తుతం అమీర్పేట్ ఆఫీస్ దగ్గర ఉన్నామండి. అంతేకాకుండా వీళ్ళకి బ్రాంచెస్ JNTU దగ్గర ఒకటి ఉంది అండ్ దిల్సుఖ్ నగర్లో ఉంది. అండ్ అలాగే వీళ్ళ సర్వీసెస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, వైజాగ్ అండ్ తిరుపతిలో వీళ్ళ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి.